హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్‌తో చిన్న ట్రిప్‌కి వైజాగ్ వెళ్తున్నాడండి. ఆ ట్రిప్ కోసమే నేను చేసే చిన్న చిన్న ఏర్పాట్లే ఈ వీడియో అనమాట. చిన్న ట్రిప్‌కైనా, పెద్ద ట్రిప్‌కైనా ఒక ప్లానింగ్ అవసరం కదా! అదే చూద్దాం ఇక్కడ. అక్కడ ట్రిప్‌లో వాళ్ళకి ఆ ఊర్లో టిఫిన్స్ అందుబాటులో ఉంటాయో లేదో తెలీదు. రెస్టారెంట్స్ దగ్గర ఉంటాయో లేదో తెలీదు. అలాంటప్పుడు ఇలా స్నాక్స్ పెట్టేయాలన్నమాట మనం ఒక బ్యాగ్‌లో. ఇక్కడ ఇంటి దగ్గర మనం టెన్షన్ పడక్కర్లేదు. ఆ ఊర్లో పిల్లలు టైంకి తిన్నారో లేదో అని. అందుకని ఏదైనా స్నాక్ ఐటెమ్ చేద్దామని వేరుశనగ అచ్చు చేస్తున్నానండి ఇక్కడ. ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టిన బ్రాస్ ప్యాన్ కొత్తదండి. ఇప్పుడే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. దీని మీద స్టిక్కర్స్ ఉన్నాయి కదండీ! అవి అలాగే ఉంచేస్తే తర్వాత చాలా చిరాకుగా కనిపిస్తాయన్నమాట. అవి రిమూవ్ చేసేద్దాం. దానికోసం ప్యాన్ ఇలా కొద్దిగా హీట్ చేసి నైఫ్‌తో కొద్దిగా రిమూవ్ చేస్తే వచ్చేస్తాయండి. నేను రీసెంట్‌గా ఈ బ్రాస్ ఐటమ్స్, మట్టి పాత్రలు, ఐరన్ కడాయిస్, ఇంకా స్టీల్ ఐటమ్స్ కూడా యూజ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ వీడియో చేసి పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్ చెక్ చేయండి. ఆ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్యాన్ హీట్ చేయడం వల్ల స్టిక్కర్స్ ఎలా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయో. అలాగే మా వాడి కోసం వేరుశనగ అచ్చు చేస్తున్నానండి ఇక్కడ. ఆ వేరుశనగ అచ్చు డీటెయిల్డ్ రెసిపీ అయితే చూపించట్లేదండి. డీటెయిల్డ్ రెసిపీ ఇంకోసారి చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫాస్ట్గా సింపుల్గా చూపించేస్తున్నాను. ఇక్కడ వేరుశనగ అచ్చు కోసం ముందుగానే నేను వేరుశనగలు ఫ్రై చేసేసి దాని పొట్టు కూడా తీసేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇంగ్రీడియంట్స్ అయితే మూడే అండి. కప్పు వేరుశనగలు తీసుకున్నాను, 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇంకా ఇలైచీ పౌడర్ లాస్ట్లో వేసుకుందామండి. ఫస్ట్ అయితే ప్యాన్లో బెల్లం పాకం కోసం బెల్లం వేసుకుంటున్నామండి. వాటర్ కొద్దిగానే వేసుకుంటున్నామండి. 1/4 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా తగ్గించి వేసుకున్నా పర్వాలేదండి. అలా తక్కువ వేసుకుంటే మనకి పాకం తొందరగా వచ్చేస్తుంది. అదే ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడానికి బాగా టైం పట్టేస్తుందండి. ఇక్కడ ఇలైచీ పౌడర్ వేసేసి బెల్లం పాకం దగ్గర పడిందో లేదో చూసుకోవచ్చు. బెల్లం పాకం ఉండపాకం అంటారు కదా, ఆ పాకం రావాలండి. కాస్త గట్టిగానే ఉండాలి. ఈ వేరుశనగ అచ్చు తినడం వల్ల మనకి హెల్త్కి కూడా మంచిది. ట్రిప్లో వాళ్ళు అటు ఇటు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా, ఇలాంటివి తింటే కాస్త ఎనర్జీ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి, బాగా గట్టిగా ముదురుపాకం వచ్చింది. ఈ టైంలో మనం వేరుశనగలు వేసేసుకోవచ్చు. వేసేసుకుని ఆపకుండా కలుపుతూనే ఉండాలి. బాగా కలిపేసి వెంటనే తీసేయచ్చండి. ఒక ఆయిల్ రాసుకున్న ప్లేట్లో మనం ఇదంతా తీసేసుకోవచ్చండి. ఈ స్నాక్ ఐటెం అయితే క్విక్గా, హెల్దీగా, ఈజీగా ప్రిపేర్ అయ్యే ఐటెం అండి ఇది. డీప్ ఫ్రై ఐటెం కూడా అస్సలు కాదు ఇది. హ్యాపీగా తినొచ్చు. ట్రిప్కి వెళ్ళినప్పుడు బయట ఫుడ్ ఎలాగో తినాల్సి వస్తుంది, తప్పదు. కానీ ఇలాంటివి తినడం వల్ల కాస్త బయట ఫుడ్ కూడా తగ్గించవచ్చు అనమాట. అందుకే మన బ్యాగ్లో ఇలా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్లో ఈ స్నాక్ ఐటమ్ ఈ పక్కన పెడుతున్నాను, ఈ బ్యాగ్లో ఈ ట్యాబ్లెట్స్ ఈ పక్కన పెడుతున్నాను అని వాళ్ళకి చూపించి పెట్టాలి. అలా చూపించి పెట్టకపోతే ఏమవుతుందంటే ఆ స్నాక్స్ కోసమో లేకపోతే ఆ ట్యాబ్లెట్స్ కోసమో వాళ్ళు మొత్తం బ్యాగ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి బయట పెడతారు. అవన్నీ బ్యాగ్లో సర్దడానికి వాళ్ళకి మళ్ళీ డబుల్ పని అవుతుంది. టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఈ వేరుశనగ అచ్చు వేడిగా ఉన్నప్పుడే ఇలా మనం మార్కింగ్స్ పెట్టేసుకోవాలి. తర్వాత అంతా చల్లారాక ఈజీగా ఆ అచ్చుని బ్రేక్ చేసేసుకోవచ్చు. అలాగే ట్రిప్లో ఉన్నప్పుడు వాళ్ళు బయట ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు కాబట్టి ఇంటికి వచ్చాక కూడా మనం ఎక్కువగా వాళ్ళకి నాన్ వెజ్ పెట్టకూడదు. ముందు ట్రిప్ నుంచి వచ్చాక పిల్లలకి ఒక 2-3 డేస్ వెజ్ కర్రీస్ పెడితే బెటర్. అలాగే హాట్ వాటర్ కూడా అప్పుడప్పుడు ఇస్తే మంచిది. అప్పుడు బయట ఫుడ్ తిన్న ఎఫెక్ట్ బాడీ మీద తక్కువగా చూపిస్తుంది అనమాట. అలాగే మనం కానీ పిల్లలు కానీ ఏదైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఆ ట్రిప్ పెద్దదైనా చిన్నదైనా సరే ట్యాబ్లెట్స్ పట్టుకెళ్ళాలి. ఫీవర్కి, కోల్డ్కి, హెడేక్కి, ఇంకా బాడీ పెయిన్స్కి కూడా మనం ట్యాబ్లెట్స్ ఒక కవర్లో వేసి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మంచు ప్లేస్లో తిరిగేటప్పుడు వాళ్ళకి కంపల్సరీగా కోల్డ్ వస్తుంది కదా, అప్పుడు అవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. కేవలం మన అబ్బాయికి మాత్రమే ఆ ట్యాబ్లెట్స్ యూజ్ అయ్యేలా కాకుండా పక్క వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా ఎక్స్ట్రా పెట్టి ఇవ్వాలి. మనం మన అబ్బాయికి మాత్రమే ఒక సెట్ ప్రిపేర్ చేసి ఈ ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చామనుకోండి, ఫస్ట్ పక్క వాళ్ళకి ఈ హెడేక్, ఫీవర్ వస్తుంది. అప్పుడు మన అబ్బాయి దగ్గర ఉన్న ఒక సెట్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వాళ్ళకే అయిపోతాయి. తర్వాత మన వాళ్ళకి ఏ హెడేక్ కానీ ఫీవర్ కానీ వస్తే వీళ్ళకి ట్యాబ్లెట్స్ ఉండవు అనమాట. అందుకే మనీ గురించి ఆలోచించకుండా ట్యాబ్లెట్స్ కొంచెం ఎక్కువ పెడితే బెటర్. వాళ్ళు తర్వాత ట్రిప్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆ ట్యాబ్లెట్స్ అన్నీ ఒక్కొక్కసారి అలా ఉండిపోతాయి. ఆ స్నాక్స్ కూడా అలాగే ఉండిపోతాయి బ్యాగ్లో. అయ్యో, టైం వేస్ట్ చేసుకుని ఈ ట్యాబ్లెట్స్, ఈ స్నాక్స్ పెట్టాము, ఇవన్నీ అలాగే ఉండిపోయినాయి అని అస్సలు ఫీల్ అవ్వకూడదు అనమాట. ఆ స్నాక్స్ ఇంటికి వచ్చాకైనా వాళ్ళకి పెట్టచ్చు. ఆ ట్యాబ్లెట్స్ ఎప్పుడైనా హెల్త్ బాగోపోతే యూస్ చేసుకోవచ్చు. ట్రిప్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ అలవాటు చేయాలన్నమాట. ఇప్పుడు చలికాలం కాబట్టి స్వెటర్స్, రగ్స్ కంపల్సరీగా పెట్టాలి.
తర్వాత నెమ్మదిగా ఇవన్నీ క్యారీ చేయడం వాళ్ళకి అలవాటైపోతుంది. వాళ్ళు అంటారు, ఎందుకు మమ్మీ చేదస్తాం, ఇవన్నీ ఎందుకు అంటారు. కానీ మనం కంపల్సరీగా ఇవన్నీ పెట్టాలి. ఇలా ఇంట్లో కొన్ని స్నాక్స్ ఉంటే అవన్నీ ప్యాక్ చేసి పిన్ కొట్టేసి ఇస్తానన్నమాట. టైం ఉంటే తింటారు, లేకపోతే సేఫ్ సైడ్ అలా ఉంటాయి. పిల్లలు ట్రిప్కి వెళ్తున్నారంటే వాళ్ళని ఒక 5 డేస్ ముందే అడగాలి, ఏమేం డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నావో ఆ ట్రిప్లో వేసుకోవడానికి అని. ఫలానా డ్రెస్సెస్ అని వాళ్ళు చెప్తారు కదా, అప్పుడు ఆ 2 జతలో 3 జతలో బట్టలు మనం వాషింగ్కి ఇచ్చేసి ఇంకా ఐరన్ కూడా చేయించేసి రెడీగా పెట్టచ్చు. ఒకవేళ ఆ వాషింగ్ ఇంకా ఐరన్ మనమే చేసుకోవాలనుకోండి, ఇలా 4 or 5 డేస్ ముందే అడుగు తీసుకుంటున్నాం కదా, ఆ టైం మనకు సరిపోతుంది అనమాట. అలాగే వాటర్ బాటిల్ ఒకటి మీడియం సైజ్దైనా చిన్నదైనా ఒకటి వాళ్ళకి ఇవ్వాలి. వీలైనంత వరకు లగేజ్ తగ్గించిస్తేనే బెటర్. అమౌంట్ విషయానికి వస్తే కార్డ్స్ ఎలాగో వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి కొద్దిగా అమౌంట్ ఆఫ్ క్యాష్ కూడా వీళ్ళ దగ్గర ఉంచుకోవాలి. క్యాష్ ఎందుకంటే ఏదైనా పర్టికులర్ ప్లేస్ని విజిట్ చేయాలనుకోండి, వీళ్ళు ఆ విజిటింగ్ ప్లేస్ దగ్గర టికెట్స్ తీసుకోవాలి. అలా టికెట్స్ కొనే ప్రాసెస్లో కార్డ్స్ యూస్ చేస్తారు వాళ్ళు. ఆ టైంలో కొన్ని ప్లేసెస్లో నెట్ అవైలబుల్ ఉండదు, అందుకని క్యాష్ కూడా క్యారీ చేస్తే చాలా బెటర్. ఒక్కొక్కసారి పిల్లలు సోలో ట్రిప్స్ వేస్తూ ఉంటారు, అంటే ట్రిప్కి సింగిల్గానే వెళ్ళొస్తూ ఉంటారనమాట. ఈ రోజుల్లో అయితే మ్యాక్సిమమ్ అలా సోలో ట్రిప్స్ అవాయిడ్ చేస్తేనే బెటర్. కానీ ఒక్కొక్కసారి కంపల్సరీగా సోలో ట్రిప్ వెళ్ళాల్సి వస్తుంది. ఎంజాయ్మెంట్ కాకపోయినా ఈ సోలో ట్రిప్ ఏదైనా పనుండి అవసరం అయ్యి చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ట్రిప్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ వాళ్ళ లైవ్ లొకేషన్ షేర్ చేసుకుంటే చాలా మంచిది. కొంతమంది పెద్దవాళ్ళకి ఈ లైవ్ లొకేషన్ షేర్ చేయడం గురించి తెలీదు వాళ్ళకి. ఇంట్లో ఫ్రీ టైంలో చక్కగా పిల్లల్ని అడిగి ఇవన్నీ నేర్చుకుంటే చాలా మంచిది. జర్నీస్లో స్మార్ట్ ఫోన్ని ఎంత చక్కగా తెలివిగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నది మనం తప్పకుండా నేర్చుకోవాలి. సోలో ట్రిప్కి వెళ్ళేటప్పుడు కొత్త వారిని అంత ఈజీగా నమ్మకూడదు. అంటే సింగిల్గా జర్నీ చేసేవాళ్ళు కొత్త వారిని అంత ఈజీగా నమ్మకూడదు అనమాట. మేము ఫ్రీగా ఉంటాం, ఓపెన్గా ఉంటాం అని ఎవరిని పడితే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోకూడదు. జర్నీలో ఎవరైనా కొత్త వాళ్ళు మనకి ఏదైనా తినడానికి ఇస్తే మర్యాదగా మనం రిజెక్ట్ చేయొచ్చు. మన కోసం కానీ ఎదుటి వాళ్ళ కోసం కానీ వాటర్ బాటిల్ ఫిల్ చేసుకోవడానికి అస్తమానికి ట్రైన్ దిగకూడదు. ఎందుకంటే వాటర్ బాటిల్ సగం వాటర్ ఫిల్ అవ్వకుండానే అక్కడ ట్రైన్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోతుందని పరిగెత్తడం, ఇదంతా రిస్క్ టేకింగ్ అనమాట. ఈ విషయాలన్నీ కంపల్సరీగా ట్రిప్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి చెప్పాలి. అలాగని ట్రిప్కి వెళ్ళేటప్పుడు 1 గంట ముందు కానీ 2 గంటల ముందు కానీ ఈ విషయాలన్నీ ఒకేసారి చెప్పకూడదు. అప్పుడు పిల్లలకి ప్రయాణం హడావుడిలో ఉండి మనం చెప్పింది ఏది గుర్తుండదు. ఈ విషయాలన్నీ మనం కొద్దిగా ప్లాన్డ్గా 5 డేస్ ముందు నుంచి చెప్తూ ఉండాలి. జాగ్రత్తలన్నీ ఒకేసారి చెప్తే వాళ్ళకి ఇరిటేటింగ్గాను బోరింగ్గాను ఉంటుందన్నమాట. పిల్లలకి ఏ విషయమైనా సరే ఎగ్జాంపుల్తో సహా చెప్తే క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళకి. పలానా వాళ్ళకి మూవ్ అయ్యే ట్రైన్ ఎక్కడం వల్ల చాలా ఇంజురీస్ అయినాయి అనమాట. బస్ కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్కి కానీ వెళ్ళి అక్కడ కాస్త ముందుగానే వెయిట్ చేయాలి అని చెప్పాలి. అలాగే రన్నింగ్ బస్ కానీ రన్నింగ్ ట్రైన్ కానీ ఎక్కడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పాలి. ఇవన్నీ భయపెట్టడానికి కానీ వాళ్ళని బెదిరించడానికి కానీ చెప్పట్లేదు, జాగ్రత్త పడతారని చెప్తున్నాం అనమాట. బీచెస్కి వెళ్ళేటప్పుడు వాటర్ లోపలికి వెళ్ళకూడదు అని చెప్తూ ఉండాలి. అలాగే ట్రిప్కి జర్నీస్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళ డ్రెస్సెస్ కానీ స్లిప్పర్స్ కానీ షూస్ కానీ బాగా టైట్గా ఉండకుండా కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ బెడ్ మీద ఈ ఐటమ్స్ అన్నీ ఈ చిన్ని బ్యాగ్లోనే పట్టించాలంట. సెపరేట్గా ఏది క్యారీ చేయకూడదంట. వాడొచ్చి సర్దుకుంటాడని ఇక్కడ అన్ని రెడీగా పెట్టేశాను. స్నాక్స్ టాబ్లెట్స్ మాత్రం ముందుగానే నేనే బ్యాగ్లో పెట్టేశాను అనమాట. ట్రిప్స్ ఎక్కువగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలన్నమాట. అంటే ఈ ట్రిప్కి 5,000 నుంచి 10,000 లోపల మన అమౌంట్ అని పెట్టుకోవాలన్నమాట. అంత తక్కువలో అవుతుందా అంటే తప్పకుండా అవుతుంది. ఏపీలో ఉన్న మన చుట్టుపక్కల ప్రాంతాలు అయితే తప్పనిసరిగా మనకి అమౌంట్ తక్కువే పడుతుంది. మన స్టేట్ లోపల అయితే ఎంత పడుతుంది అమౌంట్, మన స్టేట్ దాటితే అమౌంట్ ఎంత పడుతుంది అనేది మనం తప్పనిసరిగా ప్లాన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో వెళ్తే కాస్త షేరింగ్ కూడా ఉంటుంది కాబట్టి అమౌంట్ తక్కువే పడవచ్చు. ఇక్కడ మా అబ్బాయి ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళాడని చెప్పాను కదా, వాడు చూసిన ప్రాంతాలన్నీ వీడియో తీసి ఇచ్చాడనమాట. ఆ వీడియోస్ ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ మనకి వైజాగ్లో కూడా చూడాల్సిన ప్రదేశాలు వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి. వాళ్ళు దిగిన రూమ్లోంచి ఈ కైలాసగిరి వ్యూ పాయింట్ కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుందో. అక్కడ వీళ్ళు బీచెస్కి వెళ్ళారండి, అవి కూడా వీడియో పెడుతున్నాను, ఇక్కడ చూడండి. ఆ బీచెస్ ఏంటంటే ఆర్కే బీచ్, రిషికొండ బీచ్, ఎర్రాడ బీచ్. బీచ్ వ్యూ నైట్ టైం కూడా ఉందండి, బాగుంది చూడండి.
ఇవన్నీ అరకు దగ్గర కాఫీ ప్లాంట్స్ అండి. ఇక్కడ అరకు దగ్గర చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందండి. చాలా బాగుంటుంది. చిన్న పిల్లల్ని తీసుకెళ్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఈ చుట్టుపక్కల మీరు ఉంటే మాత్రం తప్పనిసరిగా పిల్లల్ని తీసుకెళ్ళి చూపించి రండి. చిన్న పిల్లలకైతే ఇక్కడ పార్క్ లాగా కూడా ఉంది. చాలా బాగుంది. చక్కగా ఆడుకోవచ్చు వాళ్ళు. ఇక్కడ కుదరక కొద్దిగానే చూపిస్తున్నాము. యూట్యూబ్లో అయితే చాక్లెట్ ఫ్యాక్టరీ అని టైప్ చేసి చూస్తే చాలా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయండి. చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇది తెల్లవారుజామున అనమాట. ఇది కొండ ప్రదేశం, చాలా మంచు ప్రాంతం. అరకు ప్లేస్కి కొంత దూరంలో పాడేరు అనే ఊరు ఉంది. ఆ ఊర్లో కొన్ని కిలోమీటర్స్ జర్నీ చేస్తే ఈ ప్రాంతం వస్తుంది. ఈ ప్లేస్ పేరు వనజంగి. ఈ ప్లేస్లో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఈ ప్లేస్ ఇక్కడ చాలా ఫేమస్ ప్లేస్. ఈ సన్ రైజ్ చూడడానికి ముందు రోజు ఈవినింగ్ కానీ నైట్ కానీ ఇక్కడ కింద రిసార్ట్స్లో కొంతమంది స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వచ్చి చూస్తారనమాట. మంచు ప్రాంతం కాబట్టి చలి చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా స్వెటర్స్ వేసుకోవాలి, ఇయర్ క్యాప్స్ పెట్టుకోవాలి, ఇంకా షూస్ వేసుకోవాలి. కొండ కింద నుంచి పైకి రావడానికి ఘాట్ రోడ్ ఉంటుంది. మన ఓన్ వెహికల్ అయినా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా వెహికల్స్ ఉంటాయన్నమాట. వెహికల్స్ కూడా కొంతవరకే ఉంటాయి. అక్కడి నుంచి వెహికల్స్ ఎలా ఉండదు. మనమే కొండ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ వ్యూ పాయింట్ చూపిస్తున్నాను చూడండి. ఈ వ్యూ పాయింట్ కోసం, ఈ సన్ రైజ్ కోసం ఎక్కడెక్కడి నుంచో జర్నీ చేసి వస్తారు. ఈ సన్ రైజ్ వీడియో చూసిన తర్వాత ఘాట్ రోడ్ వీడియోస్ కూడా పెడతాను చూడండి. యూట్యూబ్లో వనజంగి అని మనం సెర్చ్ చేసామనుకోండి, చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అక్కడ మనం చూస్తే ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అన్నది మనకి క్లియర్గా ఐడియా ఉంటుంది. ఈ వీడియోస్ తర్వాత ఇంకా మా వాళ్ళు చూసిన ప్లేసెస్ ఆ వీడియోస్ పెట్టాను చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.